హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ స్పైస్ అండ్ స్మైల్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు పిల్లల లంచ్ బాక్స్ చూసేద్దామా? సో నేను ఇవాళ లంచ్ బాక్స్గా వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్, స్నాక్స్కి ఆరెంజ్ బనానా కేక్ పెట్టాను. బనానా కేక్ మా హోమ్ మేడ్ బనానా కేక్ అండి. నేను ప్రిపేర్ చేసిందే. రెసిపీ మన ఛానల్లోనే ఉంది, ఇంట్రెస్ట్ ఉంటే చెక్అవుట్ చేయండి. సో ముందుగా నేను ఫస్ట్ రైస్ కడిగి పెట్టేశాను. ఆ తర్వాత పాలు కూడా పెట్టేసేసాను. అవి రెండు కాగుతూ ఉన్నప్పుడు నేను ఈ వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్కి కొద్దిగా బీన్స్, క్యారెట్, క్యాప్సికము, ఆనియన్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. సో ఈ లోపల పాలు కాగిపోయినాయి, తర్వాత రైస్ కూడా ఉడికిపోయింది. సో నేను పిల్లలకి ముందుగా పాలు కలిపి ఇచ్చేసేసాను, అవి తాగుతూ ఉంటారు. ఆ తర్వాత నేను బ్రేక్ఫాస్ట్కి చూస్తున్నాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్గా నేను దోశ ఉంటే దోశపిండి ఉంది, దోశలు వేసి ఇచ్చేసాను. అవి పిల్లలు పాలు తాగి దోశలు తింటూ ఉన్నప్పుడు ఇంకా నేను మిగతా పనులు చూస్తూ ఉన్నాను. తర్వాత ఇలా దోశ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా నేను ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేయడానికి ఈ దోశ వేస్తూనే ఫ్రైడ్ రైస్కి ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ నేను దోశ కంప్లీట్ అయిపోయింది, దోశలు వేసి ఇచ్చేసాను పళ్ళెంలో. ఇంకా వాళ్ళు తింటూ నేను ఇక్కడ కర్రీ కోసం అని ఇక్కడ ఒక ప్యాన్ తీసుకున్నాను ఈ వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేయడానికి. సో ఆ ప్యాన్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసి కొద్దిగా పోపు దినుసులు వేసాను. ఆ తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి వేసేసి అవి కొద్దిగా వేగుతున్నప్పుడు సాల్ట్, పసుపు వేసేయాలి. అవి వేగుతున్నప్పుడు ఆనియన్ పూర్తిగా వేగక్కర్లేదు, కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి కొద్దిగా మగ్గితే సరిపోతుంది. ఆ తర్వాత నేను చాప్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నీ వేసేసి కొద్దిగా ఉప్పు, పసుపు వేసి అది మగ్గడానికి పెట్టేశాను. ఒక 5 మినిట్స్ అది లో ఫ్లేమ్లోనే ఉంచండి, మగ్గుతూ ఉంటుంది. సో ఇది మగ్గుతూ ఉన్నప్పుడు ఇక నేను బాక్స్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. లంచ్ బాక్స్లు, స్నాక్స్ బాక్స్ అవన్నీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ స్నాక్స్గా నేను ఆరెంజ్ పీల్ చేసి పక్కన పెట్టుకున్నాను. అక్కడ కర్రీలో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా ఒక పించ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి, ఎక్కువ అవసరం లేదు. సో తర్వాత నేను ఇలాగా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను. నేను లంచ్ బాక్స్లోకి ఇలాగా ఆరెంజ్ పీల్ చేసి పెట్టాను. ఇంకా నేను బనానా కేక్ పెట్టాను. సో ఈ విధంగా నాకు హడావుడిగా జరుగుతూ ఉంటుంది మార్నింగ్ టైం పని. సో ఇక ఫైనల్గా కొద్దిగా ధనియాల పొడి, ఈ వెజిటబుల్స్ అన్నీ మగ్గిన తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ కారం వేసేసి ఫైనల్గా కొత్తిమీర వేసేసి స్టవ్ ఆపేసేయండి. తర్వాత మనం కుక్ చేసి పెట్టుకున్న ఈ రైస్ని కూడా కలిపేసేసి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ చూడండి, సాల్ట్ చాలా కొద్దిగా రైస్లో సాల్ట్ కలపండి. సో ఈ విధంగా మార్నింగ్ టైం లంచ్ బాక్స్ ప్రిపరేషన్ అవుతుందండి. సో ఈ వీడియో నచ్చితే మీరు తప్పకుండా లైక్ చేయండి. సో అయిపోయింది, ఇంకా పిల్లలు స్కూల్కి బయలుదేరుతున్నారు. సో ఈ విధంగా మార్నింగ్ నాది 6 to 8 AM వరకు ఇలా హడావుడిగా. ఈ రోజుకి ఇదేనండి. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్.